అందరూ సంక్రాంతికి సొంతలకు వెళ్తుంటే నేను మాత్రం అద్దె ఊరు నుంచి అద్దె ఊరికి వెళ్తున్నా. బేసిక్ గా బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నా అనమాట. ఎందుకు ట్రావెల్ చేస్తున్నా ఏంటి అనేది ముందు ముందు తెలుసుకుందాం. చూసారు కదా ఎంత మంది ఉన్నారో జనాలు, లిటరల్లీ కొట్టుకుంటున్నారు బస్సుల దగ్గర. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ నేను షార్క్ ని డ్రైవ్ చేయడం, ఇట్ ఫీల్ సో గుడ్. చాలా రోజుల తర్వాత హాయిగా ఉంది. సో బేసిక్ గా హైదరాబాద్ వచ్చిన పర్పస్ ఏంటంటే సంక్రాంతికి అంత హడావిడిగా హౌస్ షిఫ్టింగ్ ఒకటి ఉందన్నమాట. ఎవరి హౌస్ కాదు, మన హౌసే. సో మనకి బెంగళూరులో ఒక హౌస్, ఒంగోలులో ఒక హౌస్, హైదరాబాద్ లో ఇంకో హౌస్ షిఫ్టింగ్. ఎందుకో తెలియదు కానీ నాకు ఈ హౌస్ షిఫ్టింగ్, ఆ ఇంట్లోకి ఆ వస్తువులన్నీ కొనుక్కొని మళ్ళీ నీట్గా అరేంజ్ చేసుకొని, ఇదంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఎలాగో నేను ఇంటికి చిన్న కొడుకుని కాబట్టి చిన్న కొడుకు ఈస్ కాల్డ్ యాజ్ నా కొడుకునా ఏంద్రా కార్లు వచ్చినావని వగల పడతాండా జోక్స్ అపార్ట్. సో బేసిక్ గా అయితే షిఫ్ట్ అవడానికి వచ్చాము. ఎలాగో నాకు కూడా ఎక్కువ క్లయింట్ బేస్ హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటది అనమాట. నేను ఆడా ఉంటా, ఈడా ఉంటా. బెంగళూరు నాదే, హైదరాబాద్ నాదే, ఆంధ్ర ఎన్నద్దా, తమిళనాడు ఎన్నద్దా, రెండు నావే, మధ్యలో ఒంగోలు కూడా నాదే. ఇప్పుడు కొత్త ఇంటికే వెళ్తున్నాము. సో బేసిక్ గా కొన్ని ఐటమ్స్ అక్కడికి బుక్ చేసాం అనమాట ఆన్లైన్ లో. వస్తాయి, రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నైస్. ఇల్లు మొత్తంలో నాకు ఫస్ట్ నేను వచ్చి చూసేది టెర్రస్. టెర్రస్ బాగుంటే సగం ఇల్లు బాగున్నట్టే నాకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇంటి మీద టెర్రస్ మీదే అటు ఇటు తిరుగుతూ, మ్యూజిక్ వింటూ, మాట్లాడుతూ, ఆఖరికి నేను వ్లాగ్స్ ఎడిట్ చేసుకుంటూ, ఏదైనా పనున్నా అది చేసుకుంటూ మొత్తం స్పెండ్ చేసేది టెర్రస్ మీదే. సో బాగుంది టెర్రస్ అయితే. ఈ ఏరియా కూడా కొంచెం పీస్ఫుల్గానే ఉంది, రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో ప్రీవియస్గా ఉన్నది అంత అంత నచ్చలేదు నాకు. ఈ ఏరియా కొంచెం పర్లేదు, రెసిడెన్షియల్ ఏరియానే, అన్ని హౌసెసే. అంటే ఇదివరకు ఏరియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అవి ఇక్కడ లేవన్నమాట. ఒక రకంగా ఫైన్, హ్యాపీ. అండ్ ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడు నేను యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నాను. సో అందుకని నేను చూడలేకపోయాను. ఇదే నేను రావడం ఫస్ట్ టైం ఈ ఇంటికి. సాయంత్రం పూట వస్తే ఇంకా బాగుంటుంది టెర్రస్. సెకండ్ ఫ్లోర్ తర్వాత ఇది ఒక చిన్న పెంట్ హౌస్ లాగా ఉంది. ఆ పెంట్ హౌస్ మీద ఈ టెర్రస్ అనమాట. నా షెడ్యూల్ అయితే మామూలు హెక్టిక్గా లేదు. బెంగళూరులో న్యూ ఇయర్ టైంకి ఫుల్ హెక్టిక్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చి ఆ ఇష్యూస్ తర్వాత కూడా కొన్ని చాలా కొంచెం బిజీ షెడ్యూలే నడిచింది. అండ్ తర్వాత వెంటనే ఇట్లా హైదరాబాద్ వచ్చేయడం, ఈ షిఫ్టింగ్ పనులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ ట్రావెలింగ్ అగైన్. అంటే షిఫ్టింగ్ సగం అయింది, అవలా ఇంకా అవుతుంది. సో దాన్ని అక్కడ మధ్యలో పాజ్ చేసి మేము మళ్ళీ బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి ఒక చోటుకి వెళ్ళి ట్రావెలింగ్ కొన్ని ఫ్యూ డేస్, ఒక 5-6 days ట్రావెల్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రెజ్యూమ్ చేయాలి షిఫ్టింగ్ని. కొంచెం అంటే ఇంత బిజీలో కూడా ట్రావెలింగ్. హమ్ కానా నహీ బతుకు సక్తా, మేము అన్నలేకపోయినా బతకగలం బాజ్ లేకిన్ ట్రావెల్ నహీతో బతుకు నహీ, అలా ఉంటుంది మనతో. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలో ఒక అడ్వెంచర్ కూడా అయింది నిన్న. మా అన్నయ్య ఫోన్ పోగొట్టుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూ బ్లూటూత్లో రోడ్డు మీద అలా వస్తుంటే ఫోన్ ఎక్కడ పడిపోయింది, బ్లూటూత్ డిస్కనెక్ట్ అయింది. చివరికి ఫోన్ కనపడలా. వెనకాలకి వెళ్ళి ఎతికితే లేదు. సరే అని చెప్పి ఇంటికి వస్తే నేను జాయిన్ అయ్యి అలా ఎతికాము, రోడ్డు మీద కనపడలా. నేను కంటిన్యూస్గా ఫోన్ కొడుతూ ఉన్నాను. అదేమో బ్లూటూత్ ఆన్లో ఉంది కదా, బ్లూటూత్ ఏమో రిసీవ్ చేసుకోవట్లా. నాకు అర్థమైపోయింది ఇంకా ఫోన్ ఎవడో తీసేసుకున్నాడు, ఏదో అయిపోయింది అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా ఒక 5 minutes ఆగితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనగా అప్పుడు తీసుకున్నవాడు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి, భయ్యా నేను పలానా చోట ఉన్నాను, మీ ఫోన్ మీరు తీసుకోండి వచ్చి అని చెప్పి
నాకు పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేశాడు లొకేషను. మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఐఫోన్ పోగొట్టుకొని మళ్ళీ తిరిగి దొరకడం వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో. అంటే ఎనీవే దొరుకుతుంది, కానీ చాలా ఎఫర్ట్ పెట్టాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అది ఒక హెక్టిక్ థింగ్ అనమాట. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను ఫోన్ పోయిన నెక్స్ట్ మినిట్ నుంచి మేము వెతుకుతున్నప్పటి నుంచి కాల్ కొడుతూనే ఉన్నా వాడికి. ఒక 100 టైమ్స్ కాల్ చేస్తుంటా. యాక్చువల్ ఏమైందంటే ఫోన్ పడంగానే వాడి ఫ్రంట్ టైరు ఫోన్ మీద నుంచి వెళ్ళింది. ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇన్నిసార్లు ఫోన్ చేశాక చివరికి ఎక్కడ తేలాడంటే, మేము కొండాపూర్లో ఉంటే ఆడు ఎక్కడో కేపీహెచ్పి దాకా వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్లో మంచోడు కాబట్టి ఇచ్చేసాడా అది ఇది తీసి పక్కన పెడితే, ఒకటి అనిపించింది ఏంటంటే, ఇచ్చేవాడైతే ఫస్ట్ కాల్కే ఎత్తాలి. ఫస్ట్ థింగ్ ఐఫోన్ అన్లాక్ చేయలేడు, స్విచ్ ఆఫ్ చేయలేడు, ఏది చేయలేడు. ఐఫోన్ తీసుకొని ఇటకరాయి జేబులో పెట్టుకున్నట్టు ఏమీ చేయలేడు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ దట్ ఎఫర్ట్స్ ఇంకా ఇలా అవ్వదులే అని చెప్పి ఫోన్ ఎత్తి ఇచ్చేసాడేమో అనుకుంటున్నా. ఇంత అడ్వెంచర్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఆ ఫోన్ పోయి ఉంటే బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, అసలు ఎన్ని ఐటమ్స్ బుక్ చేసామో ఇంటి కోసం. తర్వాత ఆఫీసు, ఒక పక్క లాగిన్స్, అసలు ఏం యాప్స్ ఉన్నాయి ఏంటి, ఏ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఓ నాయన 1,00,000 పనులు ఆగిపోయి అసలు ఇదే మెయిన్ పని అయిపోయేది. ఒక పక్క మళ్ళీ అటు ట్రావెల్ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ బుకింగ్స్ అయిపోయినాయి. ప్రతిదీ ఆ ఫోన్తోనే లింక్. నాకు నిన్నటితో అసలు ఫోన్ను మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో అర్థమైంది. ఎందుకంటే అది లేకపోతే దాని వాల్యూ తెలుస్తుంది. దాంతో ఎన్ని లింక్ అయి ఉంటాయి. లిటరల్లీ మన లైఫ్ అయిపోద్ది అది పోతే. అంత అడ్వెంచర్ అయింది నిన్న. That's how it went. Very simple. That's about shifting. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి హియర్ అండ్ దేర్. ఇంకా కొన్ని షిఫ్ట్ చేయాల్సినవి ఉన్నాయి. బట్ ఆఫ్టర్ అవర్ ట్రిప్ అది కంటిన్యూ చేస్తాం. అండ్ కమింగ్ టు రియలైజేషన్స్, నేను యూట్యూబ్కి వచ్చిన పర్పస్ ఈజ్ వన్ థింగ్. దాన్ని నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ అలా ఒక పద్ధతి పెట్టుకొని అలా ఫస్ట్ ఇది చేద్దాం, తర్వాత ఇది చేద్దాం, తర్వాత అలా కంటిన్యూ చేద్దాం, ఇలా అనుకున్నా. బట్ దీస్ డేస్ యూట్యూబ్ హ్యాస్ అసలు కంప్లీట్లీ దాని అయిపోయింది. ఇంకా ఇట్ బ్రోక్ ఎవ్రీ రూల్ ఆర్ ఇలానే ఉండాలి అనేది ప్రతిదీ బ్రేక్ అయిపోయింది. అంటే చాలామంది వచ్చేసారు, కంటెంట్ అనేది వైడన్ అయిపోయింది. వైడన్ కాదు, అసలు ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్ అన్నట్టు అయిపోయింది. అసలు రకరకాలు. ఇంకా యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదో అనుకున్నాను, ఇప్పుడు అసలు డిఫరెంట్ షిఫ్ట్, అసలు 360 degrees అయిపోయి ఏదేదో అయిపోయింది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారే, నేను స్టార్ట్ చేసి 3-4 years అయింది, ఎన్ని ఇల్లులు మారుంటాను ఈ లోపల, ఎన్ని హౌస్ వీడియోస్, ఎన్ని బాత్రూమ్ వీడియోస్ చేసుకోవచ్చు, ఇలా అనుకుంటుంటా అనమాట. నేను ఎవరిని స్పెసిఫిక్గా అలా చేయను, కానీ నా ఇంటెన్షన్ అది కాదు. బట్ నేను చెప్తున్నా షిఫ్ట్ యూట్యూబ్ ఎలా మారిపోయిందని. జనాలు అది చూస్తున్నారు, జనాలు ఏం చేసినా చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ అన్నట్టుంది. అందుకనే కొన్ని రియలైజేషన్స్ కొంచెం హార్డ్గానే హిట్ అయినాయి అనుకోండి. ఈ ఇయర్ నుంచి నేను అనుకునేది ఏంటంటే, మెల్లిమెల్లిగా ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ మెల్లిమెల్లిగా అలా వెళ్దాం అనుకున్నా. అంటే టైం కూడా నాకు పర్మిట్ చేయలేదు అనుకోండి ట్రావెల్ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం, దీంతోనే నాకు అదర్ థింగ్స్ తో సరిపోయింది. బట్ ఈ ఇయర్ నుంచి కొంచెం మనం కూడా దాన్ని బ్రేక్ చేసి కొంచెం కంటెంట్ ని వైడన్ చేసి కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా యూట్యూబ్ లో. సో దట్స్ అబౌట్ ఇట్. బేసిక్గా ఐ లవ్ వ్లాగింగ్, ఐ లవ్ టేకింగ్ వీడియోస్, ఎడిటింగ్ దెమ్, ఇలా. కానీ ఐ రెస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ టు ట్రావెల్ ఆల్ దీస్ ఇయర్స్ డ్యూ టు మెనీ థింగ్స్. ఆ రియలైజేషన్ హిట్ అవ్వాలి. ఆ రియలైజేషన్ పాయింట్ హిట్ అవ్వనంత వరకు మనం మన రూట్లోనే వెళ్తుంటాం. అది హిట్ అయింది. సో బేసిక్గా నేను అనుకోవడం ఏంటంటే, కొంచెం విల్ డూ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు. ఎనీవే, అది చూద్దాం. ఏమి పెద్ద అనౌన్స్మెంట్లు ఏదో పెద్దగా అలా చేసేద్దాం అని కాదు. జస్ట్ క్యాజువల్లీ ఐ విల్ స్టార్ట్ అండ్ ఐ విల్ గో విత్ ద ఫ్లో, అంతే. సో ఎనీవే, మొత్తానికి హైదరాబాద్లో కావాలంటే హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో కావాలంటే బెంగళూరులో ఉండొచ్చు. అంటే నేను ఇప్పుడు బెంగళూరులోనే ఉంటా, అది వేరే విషయం. ఇప్పుడు ఏదన్నా పనుండి ఏదన్నా క్లయింట్ మీటింగ్స్ అప్పుడప్పుడు వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రాపర్ ఒంగోలు. సో బేసిక్గా అలా నడుస్తుంది. న్యూ ఇయర్కి కొన్ని అనుకున్నాను, అవి చేస్తానని అనుకుంటా.
బేసిక్గా ఏదైనా చేద్దాం అని ఎవరికైనా చెప్తే అది అవ్వట్లా, అందుకని నేను ఎవరికి చెప్పను. అంటే చెప్పే హ్యాబిట్ కూడా లేదు. పొరపాటున ఏదైనా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఏదైనా చేద్దామని ఎవరికైనా చెప్తే అది జరగదు. అందుకని నేను చెప్పను, డైరెక్ట్గా గో విత్ ద ఫ్లో అంతే, ప్రశాంతంగా. సో ఎనివే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మనం మన ట్రిప్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.